ప్రైజ్ లోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో ఏకీపిస్తున్నటువంటి మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడైనటువంటి దేవాది దేవుడు ఈ దినం వరకు కూడా సజీవుల లెక్కలు ఉంచి ఆయన క్షేమకరమైనటువంటి రెక్కల క్రింద భద్రపరిచినటువంటి దేవాది దేవునికి మరి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా. మరి ఆరాధనలకు వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములైన మహాపరిశుద్ధ మహాగణుడ గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా అయ్యా తండ్రి, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారయ్యా తండ్రి. గొప్ప దేవా నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడ నీకే స్తుతులు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకన్నా ఉన్నతులు, శ్రేష్ఠులు, గొప్పవారు వేరొకరు లేరు నాయన నా తండ్రి. అయ్యా నీ నామముల కన్నా ఉన్నతమైనటువంటి నామం, శ్రేష్టమైనటువంటి నామం, ఘనమైనటువంటి నామం మీ నామమే తండ్రి. ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా అయ్యా తండ్రి, నీ బిడ్డలు తండ్రి అయ్యా ఎట్టి విధమైనటువంటి బంధకాలతోటి నింపబడి ఉన్నప్పటికీ కూడా తండ్రి, సంఖ్యలతోటి బంధింపబడి ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభా, ప్రతి బంధకాల నుండి తండ్రి ప్రభా అయ్యా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం కానీ, మీ నామాన్ని మహింపరుస్తున్నాం కానీ, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం కానీ తండ్రి, ప్రతి బంధకాల నుండి మీరు విడుదల కలగజేసి తండ్రి మీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తున్న జరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. కొద్ది నిమిషాలు దేవుడు ఇంతవరకు మన జీవితంలో ఆయన జరిగించినటువంటి ప్రతి మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, స్వస్థత కార్యాలను బట్టి ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాము. కొద్ది నిమిషాలు స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ దినం వరకు తండ్రి నేను ఏమై ఉన్నానో అది కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృపనైనా, మా యొక్క మంచితనము కాదు, మా యొక్క తండ్రి ప్రభా జ్ఞానము కాదు, మా యొక్క తెలివి కాదు, ఏది కూడా కాదయ్యా తండ్రి. తండ్రి నీ కృపలోనే తండ్రి సమస్తమును మేము పొందుకుంటున్నామయ్యా. అయ్యా మీ కృప ద్వారా సమస్తమును మీరు మాకు సమకూరుస్తున్నటువంటి గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతులు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మేము ఏది కూడా తండ్రి మా జీవితంలో తండ్రి ప్రభా మేము అతిశయించడానికి వీలు లేదయ్యా తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. గొప్ప దేవానికే స్తుతులు, నీకు మహిమ, నీకే ఘనత, నీకు ప్రభావములు చెల్లిస్తున్నాను తండ్రి. ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి గొప్ప దేవానికే స్తుతులు, నీకే స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలయ. అవునయ్యా ఈ దినం వరకు తండ్రి ప్రభా అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి తండ్రి ఈ ఊపిరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా తండ్రి ప్రభా మేము చెల్లించగలుగుతున్నాము, మనగలుగుతున్నాము తండ్రి ప్రభా. అయ్యా ఈ ఊపిరిని మేము తండ్రి పొందుకోగలుగుతున్నామని అంటే అది కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే తండ్రి. పరిశుద్ధుడా మా నీతి కార్యములను బట్టి కాదయ్యా తండ్రి ప్రభా, నీ కృప ద్వారానే తండ్రి ప్రభా సమస్తమును సమకూర్చున్నటువంటి దేవుడవు నీవయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి గొప్ప దేవుడవయ్యా అయినప్పటికీ కూడా తండ్రి ప్రభా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామం పేరిట కూడి ఉంటారో నిశ్చయముగా వారి మధ్యలో ఉంటారని చెప్పినటువంటి గొప్ప దేవా నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతులు, నీకు స్తోత్రాలయ్యా తండ్రి ప్రభా. ఈ యొక్క ఉదయకాలపు సమయంలో తండ్రి ప్రభా ఈ యొక్క ఆరాధన అంతటిలోనైనా నా తండ్రి ప్రభా మీరు అధ్యక్షత వహించండి అయ్యా తండ్రి ప్రభా. అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నాయన మారని మధురముగా మార్చినటువంటి గొప్ప దేవానికే స్తుతులు, స్తోత్రాలనైనా నా తండ్రి. అయ్యా మా పితరుల జీవితాల్లో చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి నేటికి కూడా సజీవుడిగా ఉండి తండ్రి మీరు జరిగిస్తున్నటువంటి గొప్ప దేవుడు నాయన నా తండ్రి ప్రభా. ఆల్ఫా ఒమేగా అయినటువంటి గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా ఏమిచ్చి తండ్రి ప్రభా మీరు యొక్క రుణాన్ని మేము తీర్చుకొనగలమయ్యా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా మేము ఇంకను పాపలమేయుడుగానే మా కొరకు మరణించినటువంటి గొప్ప దేవుడు నీవయ్యా తండ్రి ప్రభా. నీలాగా మమ్మల్ని ఎవ్వరు కూడా ఆదరించలేదయ్యా, మీలాగా మమ్మల్ని ఎవ్వరు కూడా ప్రేమించలేదయ్యా, మీలాగా మమ్మల్ని ఎవరు కూడా హక్కున చేర్చుకున్నటువంటి వారు లేరయ్యా తండ్రి ప్రభా. అయ్యా నీలాగా తండ్రి ప్రభా మా కొరకు ప్రాణము పెట్టిన వారు ఎవ్వరు కూడా లేరయ్యా. నీవే శ్రేష్ఠుడివి, నీవే యోగ్యుడివి, నీవే పరిశుద్ధుడివి తండ్రి ప్రభా. మానక గాన ప్రతిగానాలతో తండ్రి ఆ పరలోక పట్టణంలో తండ్రి ఏ రీతిగా తండ్రి నేను స్తుతిస్తున్నారో, మహింపరుస్తున్నారో, ఘనపరుస్తున్నారో తండ్రి. అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా తండ్రి ప్రభా మా యొక్క స్థుతుల సింహాసనంపై ఆసనులేండు నిమిత్తం తండ్రి మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నామయ్యా. తండ్రి నీకు మాత్రమే మహిమ, ప్రభావములు మీకు మాత్రమే తండ్రి, మీరు మాత్రమే
పొంద అర్హుడు మీరు మాత్రమే తండ్రి. ముల్లోకాల్లో వేరెవ్వరు కూడా లేరయ్యా. నీకు అయా సాటి అయినటువంటి వారు తండ్రి ప్రభా, నిన్ను పోలినటువంటి వారు వేరొకరు లేరయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మీకే స్తోత్రములయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తోత్రములు 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 వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తోత్రములు 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 రాజా. నీకే స్తుతి స్తుతి స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నీ నమ్మితిన్ మా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నీ నమ్మితిన్ మా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీ ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీ ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీ ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీ ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వాచి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వాచి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వాచి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీ ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీ ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయువా దేవుడవు, నిన్నే నీ నమ్మితిన్ మా దేవా. నిన్నే నా జీవిత
జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీ ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. హల్లెలూయా. మీకే స్తుతయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. నిన్ను పోలినటువంటి వారు, నీకు సాటి అయినటువంటి వారు వేరొకరు లేరయ్యా. మేలు చేసేటువంటి గొప్ప దేవుడు నాయన నా తండ్రి ప్రభా. మా ప్రతి పరిస్థితిని, మా కన్నీటిని అయ్యా చూస్తున్నటువంటి దేవుడవయ్యా. నీవు మాత్రమే కావాలయ్యా. అయ్యా నిన్ను మాత్రమే తండ్రి మేము నమ్మామయ్యా. అయ్యా గొప్ప దేవానికి స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. మా పక్షముగా వ్యాజ్యమాడువాడివి, మా కన్నీటిని తుడిచివాడివి, మాకు ధైర్యముతోటి అయ్యా తండ్రి నింపువాడివి నీవే అయ్యా. మీకు స్తోత్రాలయ్యా. నీవు మాత్రం చాలయ్యా. మా జీవితాలకి నీవు మాత్రం చాలయ్యా. నీకే స్తుతి స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును. నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయా. నీ పిల్లలకు కృప చూపువాడవయా. కృప చూపువాడవయా. నీ పిల్లలకు కృప చూపువాడవయా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది. వాక్కును పంపగా జరగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది. వాక్కును పంపగా జరగనిదేముంది. సకలము నీదేనయా శ్రీమంతుడా. స్తుతి నీకు పాడెదనయా. సకలము నీదేనయా శ్రీమంతుడా. స్తుతి నీకు పాడెదనయా. సమకూర్చువాడవయా. నీ పిల్లలకు సమకూర్చువాడవయా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు. కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు. కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదేనయా ఓ శూరుడా. ముందుకు సాగెదనయా. యుద్ధము నీదేనయా ఓ శూరుడా. ముందుకు సాగెదనయా.
జయమిచ్చువాడవయా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయా, నీ పిల్లలకు కృప చూపువాడవయా. కృప చూపువాడవయా, నీ పిల్లలకు కృప చూపువాడవయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నీ స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయా, నీ పిల్లలకు కృప చూపువాడవయా. కృప చూపువాడవయా, నీ పిల్లలకు కృప చూపువాడవయా. నీ పిల్లలకు కృప చూపువాడవు నీవేసయ్యా. అవునయ్యా, నువ్వు మా పక్షముగా తండ్రి ప్రభా ఉన్నప్పుడు తండ్రి ప్రభా మేము భయపడమునైనా, మేము అధైర్యం చెందమయ్యా తండ్రి. ఎందుకంటే తండ్రి మా పక్షముగా యుద్ధము చేయువాడవు, మా పక్షముగా పోరాడువాడవు, మాకు విజయం ఇచ్చేటువంటి గొప్ప దేవుడవు నీవయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలయ్యా. అవునయ్యా, నిన్ను మాత్రమే తండ్రి నేను నమ్మానయ్యా తండ్రి. అయ్యా నీవు మాత్రమే తండ్రి మాకు ధైర్యం వేసయ్యా. అయ్యా దావీదు మాట్లాడతాడు కదయ్యా, గడాంధకరపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నాకు తోడయుండునని. అవునయ్యా, మా ధైర్యము, మా శక్తి, మా బలము, మా కొండ కోట, మా ఆశ్రయ దుర్గము నీవేనైనా నా తండ్రి. నీవే తండ్రి.
పరిశుద్ధుడా నీకే స్తుతులు, స్తోత్రాలయ, స్తోత్రాలయ. అయ్యా హృదయం కృంగినటువంటి స్థితిలోనైనా అయ్యా ఎటు వెళ్ళాలో తెలియనటువంటి దిక్కుతోచినటువంటి తండ్రి ప్రభా, నడి సముద్రంలో ఉన్నటువంటి అయ్యా జీవితంలో తండ్రి ప్రభా, అయ్యా మా దిక్కు, అయ్యా మా దిశ తండ్రి నీవేనైనా తండ్రి ప్రభా, అయ్యా ఒడ్డుకి చేర్చగలిగినటువంటి దేవుడవు నీవయ్యా తండ్రి. అయ్యా ఎన్ని రకాలైనటువంటి పెను తుఫానులు సుడిగాలులు ఎదురైనప్పటికీ కూడా తండ్రి మా జీవితం అనేటువంటి ఓడను తండ్రి ప్రభా, ఆ యొక్క దోణను తండ్రి ప్రభా, అయ్యా తండ్రి తండ్రి ఒడ్డుకు చేర్చగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు నీవయ్యా. ఎందుకంటే మేము భయపడమయ్యా, ఎందుకంటే మా దోణలో నీవున్నావయ్యా, నీవున్నావయ్యా. నీకు స్తోత్రాలయ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవునయ్యా తండ్రి, మా దోణలో నీవు ఉన్నావయ్యా. అడ్డకి తండ్రి తండ్రి ఒడ్డుకి చేర్చగలిగినటువంటి దేవుడు నీవయ్యా తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రాలయ. అయ్యా ఎన్ని పెను తుఫానులు లాంటి పరిస్థితులు తండ్రి మా జీవితాల్లో ఎదురైనప్పటికీ కూడా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా. మిమ్మల్ని బట్టే తండ్రి మేము ధైర్యం కలిగి ఉన్నామయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా చిన్ని దోణెలో నీవు ఉండగా భయమేల నాకు ఓ నాయకా. నా చిన్ని దోణెలో నీవు ఉండగా భయమేల నాకు ఓ నాయకా. ఓ నావికా, నా నాయకా, ఓ నావికా, నా విమోచకా. ఓ నావికా, నా నాయకా, ఓ నావికా, నా విమోచకా. నా చిన్ని దోణెలో నీవు ఉండగా భయమేల నాకు ఓ నాయకా. నా చిన్ని దోణెలో నీవు ఉండగా భయమేల నాకు ఓ నాయకా. పెనుగాలులే వీచినా తుఫానులే రేగినా, అవునయ్యా, పెనుగాలులే వీచినా తుఫానులే రేగినా పరిగెత్తను వెనుతిరుగను, పరిగెత్తను వెనుతిరుగను, పయనించెదన్ నా యేసుతో, పయనించెదన్ నా యేసుతో. ఓ నావికా, నా నాయకా, ఓ నావికా, నా విమోచకా. ఓ నావికా, నా నాయకా, ఓ నావికా, నా విమోచకా. నా చిన్ని దోణెలో నీవు ఉండగా భయమేల నాకు ఓ నాయకా. నా చిన్ని దోణెలో నీవు ఉండగా భయమేల నాకు ఓ నాయకా. అద్దరికి చేరే వరకు విశ్వాసముతో సాగెదన్, అద్దరికి చేరే వరకు
విశ్వాసముతో సాగిదన్, ప్రణతింతును ప్రకటింతును, ప్రణతింతును ప్రకటింతును, ప్రభు చేసిన ప్రతి మేలుకే, ప్రభు చేసిన ప్రతి మేలుకే. ఓ నావికా నా నాయక, ఓ నావికా నా విమోచక, ఓ నావికా నా నాయక, ఓ నావికా నా విమోచక. నా చిన్ని దోనెలో నీవు ఉండగా భయమేల నాకు, ఓ నాయక. నా చిన్ని దోనెలో నీవు ఉండగా భయమేల నాకు, ఓ నాయక. నా చిన్ని దోనెలో నీవు ఉండగా భయమేల నాకు, ఓ నాయక. అవునయ్యా, పేతురునైనా సముద్రపు అలలను చూసి, సముద్రపు మీద రేగినటువంటి తుఫాను చూసి ఎంతగానో కలవరం చెందినటువంటి వాడిగా ఉన్నాడయ్యా. కానీ తండ్రి, నిన్ను పోలి నడవాలని తండ్రి సముద్రం మీద నడిచినటువంటి వాడిగా ఉన్నాడయ్యా. కానీ ఎప్పుడైతే తుఫాన్ని అలలని చూశాడో నాయనా, భయపడిపోయి మునిగిపోతున్నటువంటి వాడిగా ఉన్నాడయ్యా. అవునయ్యా, అవునయ్యా తండ్రి, అపనమ్మకం, అవిశ్వాసము తండ్రి ప్రభా నీ బిడ్డల జీవితాల్లో కలగకుండునట్లు కృప చూపించండి అయ్యా. అయ్యా, మీరు మా పక్షముగా ఉన్నారయ్యా తండ్రి. అపజయము మేము పొందుకోమయ్యా, అపజయం మేము పొందుకోమయ్యా. ఎలాంటి తుఫాను లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎలాంటి భయంకరమైనటువంటి అలలు తండ్రి మేము ప్రయాణిస్తున్నటువంటి అయ్యా తండ్రి దోణను తాకుతున్నప్పటికీ కూడా తండ్రి అయ్యా మేము భయం చెందమయ్యా, మేము అధైర్యపడమయ్యా. ఎందుకంటే మా దోణలో నీవున్నావయ్యా తండ్రి. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అద్దరికి చేరేంత వరకు కూడా తండ్రి ప్రభా విశ్వాసాన్ని మేము ప్రకటించుకునేటువంటి వారముగా ఉండటకు కృప చూపించండి అయ్యా. అవిశ్వాసాన్ని తండ్రి నీ బిడ్డల జీవితాల్లో నుండి తీసివేయండి అయ్యా. పిరికివాడిగా మారిపోయాడయ్యా అయ్యా. పేతురు పిరికివాడిగా మారిపోయాడయ్యా. యేసు ఎవరో నాకు తెలియదని అయ్యా 3 సార్లు కోడి కూయక మునిపే బొంకినటువంటి వాడిగా ఉన్నాడయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. కానీ తండ్రి ప్రభా అయ్యా తండ్రి నీకు వందనాలయ్యా. ఆ పిరికి వాడైనటువంటి పేతురు చేసినటువంటి ప్రసంగము ద్వారానే తండ్రి ప్రభా మొట్టమొదట ఆదిమ సంఘము అయ్యా పునాది రాయి వేయబడిందయ్యా. మీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా తండ్రి ప్రభా అయ్యా మేము పిరికి వారముగా ఉండవచ్చయ్యా, బలహీనముగా ఉండవచ్చయ్యా. కానీ నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నితోటి నింపబడినప్పుడు, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితోటి మేము నింపబడినప్పుడు అయ్యా, నీ యొక్క పరిశుద్ధాత్మ అయ్యా సహవాసము మాతో కూడా ఉన్నప్పుడు నాయన నా తండ్రి ధైర్యవంతులుగా మార్చబడతామయ్యా. అయ్యా నీ సువార్తను ప్రకటించేటువంటి గొప్ప ధైర్యము కలిగినటువంటి వారముగా తండ్రి ప్రభా అనేకుల కొరకు నాయన నా తండ్రి ప్రభా సువార్తను ప్రకటించు నిమిత్తము తండ్రి ఆనాడు పేతురు ఏ రీతిగా వాడబడ్డాడో తండ్రి ప్రభా అదే రీతిగా తండ్రి అయ్యా నరులు తండ్రి ప్రభా బలహీనమైనటువంటి అయ్యా ఘటములేనైనా అయినప్పటికీ కూడా తండ్రి మీ చేతిలోనికి తీసుకురండి అయ్యా. యోగ్యమైనటువంటి
కలిగినటువంటి పాత్రలుగా మీరు మార్చండి అయ్యా. ఆనాడు పేతురుని మీరు మార్చారు కదయ్యా. ఆనాడు పిరికివాడని పారిపోయినటువంటి పేతురునైనా తిబిరేయ సముద్ర తీరమునికి వెళ్ళి మరలా ఎంతగానో ప్రేమతోటి మీరు పిలిచినటువంటి వారిగా ఉన్నారయ్యా. అవునయ్యా, పిరికివారముగా బలహీనలుగా తండ్రి మేము ఉండవచ్చయ్యా, కానీ అయ్యా నీ ఆత్మశక్తితోటి అయ్యా పరిపూర్ణులుగా మార్చండి అయ్యా. మార్చండి దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా నీ కొరకు తండ్రి, నీ కొరకు తండ్రి ధైర్యం కలిగి నిలబడినటువంటి ఒక పేతురునైనా ఏ రీతిగా ఘనమైనటువంటి సేవ పరిచర్య జరిగించాడో ఈ యొక్క అంత్యకాల దినములలోనైనా నా తండ్రి పిరికితనము కలిగినటువంటి ఆత్మను తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలైతే కలిగి ఉన్నారో వారిలో నుండి ఆ యొక్క పిరికితనపు ఆత్మను తీసివేయండియా. ప్రేమ, ఏ శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను నేను మీకు ఇచ్చి ఉన్నానని మీరు మాట్లాడుతున్నారయ్యా. అటువంటి ఆత్మ తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ కలిగి ఉండుటకు, ప్రతి ఒక్కరూ పొందుకొనుటకు కృప చూపించండి అయ్యా. ఈ యొక్క అంత్యకాల దినములలో తండ్రి శ్రేష్టమైనటువంటి నిస్సువార్త పరిచర్య జరిగించు నిమిత్తము తండ్రి ప్రభా అయా తండ్రి పిరికి పేతురులను తండ్రి ప్రభా ధైర్యం కలిగినటువంటి పేతురులాగా ఏ రీతిగా మార్చారో తండ్రి అదే రీతిగా తండ్రి అయ్యా పిరికితనం కలిగినటువంటి ఆత్మను తండ్రిని బిడ్డల హృదయాల్లో నుండి తీసివేయండి అయ్యా. ధైర్యంతో నింపండి అయ్యా, శక్తితోటి నింపండి అయ్యా, అగ్నితోటి మీరు మండించండి అయ్యా. అనేకుల ప్రయోజనార్థమై తండ్రి అంత్యకాల దినములలో తండ్రి ప్రభా ఒక్కొక్కరు తండ్రి ఒక్కొక్క అయ్యా కణకణ మండేటువంటి ఒక కట్టెల్లాగా మీరు మార్చండి అయ్యా. అనేకులను రగిలించేటువంటి అనేకులను మండించేటువంటి ఉజ్జీవ ఆత్మ జ్వాలని తండ్రి ప్రభా మీరు రగిలించండి అయ్యా. తండ్రి మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు నా ఆత్మ ద్వారానే అయ్యా కార్యం జరిగిస్తానని మీరు మాట్లాడుతున్నారయ్యా. అయ్యా మా జ్ఞానమును బట్టి కాదు, మా తెలివిని బట్టి కాదు, మా ఆలోచనని బట్టి కాదు, మా ధైర్యాన్ని బట్టి కాదు కానీ తండ్రి ప్రభా అయ్యా తండ్రి మీ ధైర్యము తండ్రి ప్రభా మాలో నింపండి అయ్యా. మీ శక్తి మాలో నింపండి అయ్యా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అప్పుడు మాత్రమే శక్తిమంతులుగా మార్చబడతామయ్యా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి 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 స్తోత్రం 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 వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో హైదరాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి మౌనికతో నేను మాట్లాడుచున్నాను. మౌనికతో నేను మాట్లాడుచున్నాను. హైదరాబాద్ ప్రాంతంలో ఉంటున్నటువంటి యవనస్తురాలు మౌనికతో నేను మాట్లాడుచున్నాను. వేషధారణ భక్తి నీలో నుండి నేను తీసివేస్తున్నాను నా కుమార్తె. వేషధారణ భక్తిని నేను నీలో నుండి తీసివేస్తున్నాను. యథార్థమైనటువంటి హృదయమును నేను నీకు ఇచ్చుచున్నాను నా కుమార్తె. యథార్థమైనటువంటి హృదయమును నేను నీకు ఇచ్చుచున్నాను నా కుమార్తె. వేషధారణ నాకు అసహ్యమైనది. వేషధారణ వేశ్యకైనా క్షమాపణ కలదు కానీ వేషధారణ కలిగినటువంటి వ్యక్తులకి క్షమాపణ లేదు. వేషధారణ కలిగినటువంటి హృదయమును నీలో నుండి నేను తీసివేస్తున్నాను. వేషధారణ కలిగినటువంటి హృదయమును నీలో నుండి నేను తీసివేస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి 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 స్తోత్రములు స్తోత్రములు నాయనా. పరిశుద్ధాత్మ దేవా మీ ఆత్మ కార్యములు తండ్రి, మీ ఆత్మ కార్యములు తండ్రి మా మధ్యలో మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో నా కుమార్తె సారాతో నేను మాట్లాడుచున్నాను. 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 నా కుమార్తె సారా నీ పట్ల నేను కలిగి ఉన్నటువంటి ప్రణాళిక
ఎంతో ఉత్తమమైనది, శ్రేష్టమైనది. నీ పట్ల నేను కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఎంతో ఉత్తమమైనది, శ్రేష్టమైనది. కపటమైనటువంటి 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 నీ ఆలోచనల్ని, కపటమైనటువంటి మాయోపాయము కలిగినటువంటి నీ ఆలోచనల్ని నేను అసహించుకుంటున్నాను. కపటమైనటువంటి మాయోపాయము కలిగినటువంటి నీ ఆలోచనల్ని నేను అసహించుకుంటున్నాను. నా కుమార్తె, ఆశీర్వాదం పొందుకోవలసినటువంటి నీవు, ఆశీర్వాదం పొందుకోవలసినటువంటి నీవు అపవాది యొక్క తంత్రములకు నీవు లోబడుచున్నావు. అపవాది యొక్క తంత్రములకు నీ విధేయత కలిగి ఉంటున్నావు. అపవాది యొక్క తంత్రములకు లోబడుచున్నావు. అపవాది యొక్క తంత్రములకు నువ్వు విధేయత కలిగి ఉంటున్నావు. కపటమైనటువంటి ఆలోచనల్ని, మాయోపాయము కలిగినటువంటి ఆలోచనల్ని, కపటమైనటువంటి ఆలోచనల్ని, మాయోపాయము కలిగినటువంటి ఆలోచనల్ని ఇప్పుడే నీ విడిచిపెట్టు. ఇప్పుడే నీ విడిచిపెట్టు నా కుమార్తె. నా ఆశీర్వాదము పొందుకొనుటకు ఆటంకముగా అపవాది ప్రేరేపించుచున్నటువంటి ప్రతి విధమైనటువంటి కార్యములకు నీవు చెవియొగ్గుచున్నావు. అపవాది యొక్క ప్రతి విధమైనటువంటి కార్యములకు నీవు చెవియొగ్గుచున్నావు నా కుమార్తె. ఇప్పుడైనా కానీ నాకు అసహ్యకరమైనటువంటి నీలో నాకు అసహ్యకరమైనటువంటి కార్యములను నీవు విడిచిపెట్టిన ఎడల నా ఆశీర్వాదము నీవు పొందుకొనెదవు. కపటమైనటువంటి యోచనలు, మాయోపాయము కలిగినటువంటి ఆలోచనలు ఇప్పుడే నీలో నుండి నేను కొట్టివేస్తున్నాను. నా ఆశీర్వాదం పొందకుండునట్లు ఆటంకములుగా అపవాది కలగజేసినటువంటి అడ్డుగోడలను నేను కూలగొట్టుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి, స్తోత్రములయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీకే స్తుతి, స్తోత్రములయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజమండ్రి ప్రాంతము నుండి నా కుమార్తె రూతుతో నేను మాట్లాడుచున్నాను. రాజమండ్రి ప్రాంతము నుండి నా కుమార్తె రూతుతో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె నేను నిన్ను ఎంతగానో ప్రేమించి ఇచ్చినటువంటి సంఘమును నీవు నిర్లక్ష్యపరచుచున్నావు. నేను నిన్ను ఎంతగానో ప్రేమించి నీకు ఇచ్చినటువంటి సంఘమును నీవు నిర్లక్ష్యపరచుచున్నావు. మనుషుల సంతోషము కొరకు, మనుషుల యొక్క మెప్పు కొరకు నీవు పరుగులు పెట్టుచున్నావు. మనుషుల యొక్క సంతోషము కొరకు, మనుషుల యొక్క మెప్పు కొరకు నీవు పరుగులు పెట్టుచున్నావు. నా కుమార్తె, స్థిరముగా నిలబడవలసినటువంటి ఆ స్థానమందు స్థిరముగా నిలబడవలసినటువంటి నీవు, స్థిరముగా నా కార్యముల కొరకు నిలబడవలసినటువంటి నీవు నిర్లక్ష్యపరచుచున్నావు.
నేను నిన్ను ఎంతగానో ప్రేమించి ఇచ్చినటువంటి సంఘమును స్థిరముగా నిలబడి నా కొరకు నీవు స్థిరముగా నిలబడి సంఘమును అభివృద్ధి పరచవలసినటువంటి నీవు, సంఘమును కట్టవలసినటువంటి నీవు, మనుషుల యొక్క సంతోషము కొరకు, మనుషుల యొక్క సంతోషము కొరకు నీవు పరుగులు పెట్టుచున్నావు. మనుషుల యొక్క సంతోషము కొరకు నీవు పరుగులు పెట్టుచున్నావు. స్థిరముగా నిలిచి ఉండుము నా కుమార్తె, నేను నీకు బహుమానముగా ఇచ్చినటువంటి ఆ సంఘమునందు స్థిరముగా నిలిచి ఉండుము నా కుమార్తె. నేను ఆశీర్వదించదను, నేను విస్తరించదను. నీవు స్థిరముగా నిలిచి ఉండిన ఎడల నేను ఆశీర్వదించదను, విస్తరించదను. నా మాటలకు లోబడి ఉండు నా కుమార్తె, నా మాటలకి లోబడి ఉండు నా కుమార్తె. నా మాటలకి లోబడి ఉండు నా కుమార్తె. నా మాటలకి విధేయత కలిగి ఉండు నా కుమార్తె. నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెట్టు. ఇదే సర్వ సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతులయ్యా, మీకే స్తోత్రములయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం దేవా, నీకే స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులయ్యా, నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నీకన్నా ఉన్నతులు, శ్రేష్ఠులు, గొప్పవారు వేరొకరు లేరు నాయన నా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. నా కుమారుడా సత్యనారాయణ, ఎంతకాలము లోకము వైపు, ధనము వైపు, ధనము వైపు నువ్వు పరుగులు పెట్టుచున్నావు. లోకము వైపు, ధనము వైపు పరుగులు పెట్టుచున్నావు. నువ్వు ఎంత సంపాదించినా నా ఆశీర్వాదమునందనటువంటి ఆ ధనము చిల్లి సంచిలో వేయబడినటువంటి ధనముగా మార్చబడుచున్నది. ఎన్నాళ్ళు నాకు దూరముగా లోకములో ఉన్నటువంటి ఆశల వైపు నువ్వు పరుగులు పెట్టదవు. ఇప్పుడైనా నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరిగేదను. ఇప్పుడైనా నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరిగేదను. నిశ్చయముగా నీవు నా ఆశీర్వాదము నొందెదవు. లోకమిచ్చినటువంటి ఆశీర్వాదము కాదు నా కుమారుడా. ఇప్పుడైనా విడిచిపెట్టు. ధనము కొరకు పరుగులు పెట్టినటువంటి బిల్లాము యొక్క పరిస్థితి, ఏ రీతిగా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకో.
ధనము కొరకు పరుగులు పెట్టినటువంటి ఇస్కరియోతు యూదా యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదో గ్రహించుకో నా కుమారుడా. ఇప్పుడైనా నీవు నా తట్టు తిరిగిన ఎడలా, ఇప్పుడైనా నీవు నా గద్దింపునకు లోబడి, నీవు నా తట్టు తిరిగిన ఎడలా నీవు నా ఆశీర్వాదము నొందెదవు. ఇదే సర్వసైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతులు, మీకే స్తోత్రములయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో రక్షణ శాఖలో పనిచేయుచున్నటువంటి కుమార్తె విజయతో నేను మాట్లాడుచున్నాను. నీ హృదయము ఎంతగానో మనోవ్యాకులముతోటి నిండిపోయి ఉన్నది నా కుమార్తె. ఎవరికి చెప్పుకోలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో నీలో నీవే ఎంతగానో కృంగిపోచునో నా కుమార్తె. ఎవరికి చెప్పుకోవాలో అర్థం చేసుకోలేనటువంటి మనుషుల మధ్య ఏ రీతిగా ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలో అర్థం కానటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో నువ్వెంతగానో కృంగిపోచున్నావు, నువ్వెంతగానో నలిగిపోచున్నావు నా కుమార్తె. నీ హృదయం ఎంతగానో నలగొట్టబడుచున్నది నా కుమార్తె. నా కుమార్తె విజయ, నేను నీతో మాట్లాడుచున్నాను. నీ దేవుడనగు యెహోవాను నేను నీతో మాట్లాడుచున్నాను. నా కుమార్తె, నీ ప్రతి పరిస్థితిని నేను చూచుచూనే ఉన్నాను నా కుమార్తె. నిశ్చయముగా నీవు నా ఎదుట హృదయపూర్వకముగా నీవు మొరపెట్టిన ఎడల నీ ప్రతి బంధకాల నుండి నేను నీకు విడుదల కలుగజేసేదను. ప్రతి పరిస్థితిని కూడాను నేను మార్చేదను నా కుమార్తె. నా మాట నమ్ము నా కుమార్తె, నా ఎదుట నీవు మోకరిల్లుము నా కుమార్తె. నా సన్నిధిలో నీవు ప్రార్థించుము నా కుమార్తె. నిశ్చయముగా నీ ప్రతి పరిస్థితిని కూడా నేను మార్చబోతున్నాను. ప్రతి అనారోగ్య స్థితి నుండి నేను నీకు విడుదల కలగజేయబోచున్నాను. నీ కుటుంబమును మరలా తిరిగి నేను కట్టబోచున్నాను నా కుమార్తె. పాడైపోయినటువంటి పగిలిపోయినటువంటి నీ కుటుంబాన్ని మరలా తిరిగి నూతనముగా నేను కట్టబోచున్నాను నా కుమార్తె. నీవు నా ఎదుట మోకరిల్లిన ఎడల, నీవు నాకు మొరపెట్టిన ఎడల నిశ్చయముగా నేను నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోచున్నాను. యెహోవాయే ఈ కార్యము జరిగించినని జనులు గుర్తెరుగునట్లు
నేను నీ జీవితంలో కార్యములు జరిగించబోచున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో నా కుమారుడు ఏలూరు ప్రాంతం నుండి నా కుమారుడు విజయ్ కుమార్తో మాట్లాడుచున్నాను. ఈ సమయంలో ఏలూరు ప్రాంతం నుండి నా కుమారుడు విజయ్ కుమార్తో నేను మాట్లాడుచున్నాను. విజయ్ కుమార్, విజయ్ కుమార్, విజయ్ కుమార్, నాకు వ్యతిరేకముగా నీవు జరిగించున్నటువంటి ప్రతి దూషణ కార్యములను, నాకు వ్యతిరేకముగా నీవు జరిగించుచున్నటువంటి ప్రతి దూషణ కార్యములను నేను చూచుచూనే ఉన్నాను. నా కుమారుడు, నేను చూచుచూనే ఉన్నాను. నాకు వ్యతిరేకముగా నీవు పలికినటువంటి ప్రతి విధమైనటువంటి దూషణ మాటలను, నాకు వ్యతిరేకంగా నీవు పలికినటువంటి ప్రతి దూషణ మాటలను నేను గ్రహింపు చేసుకొని ఉన్నాను. నా కుమారుడా, నీ ధనమును బట్టి కాదు, నీ ఘనతను బట్టి కాదు, నీవు కలిగి ఉన్న దేనిని బట్టి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకొనలేవు. నా కుమారుడా, నీవు కలిగి ఉన్నటువంటి ధనమును బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి ఘనతను బట్టి, దేనిని బట్టి నీ కుటుంబాన్ని కట్టుకొనలేవు. నా కుమారుడా, నాకు వ్యతిరేకంగా నీవు జరిగించున్నటువంటి ప్రతి కార్యమునికి కూడాను నీవు జవాబుని పొందుకొనబోచున్నావు. ప్రతి ఫలము నీవు పొందుకొనబోచున్నావు. నా కుమారుడా, ఆశీర్వాదం పొందుకొనకుండునట్లు శపితమైనటువంటి జీవితాన్ని, ఆశీర్వాదం పొందకుండునట్లు శపితమైనటువంటి జీవితాన్ని, శపితమైనటువంటి ఒంటరి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావు. నీ ధనమును బట్టి, నీ ఖ్యాతిని బట్టి నీవు అతిశయించుచున్నావు. నన్ను గూర్చి నీవు దుర్బోధ చేయుచున్నావు. నిశ్చయముగా నీవు ప్రతిఫలము నొందెదవు. నా కుమారుడా, నిశ్చయముగా నీవు ప్రతిఫలము నొందెదవు. ఇప్పుడైనా నీవు నా ఎదుట మోకరిల్లిన ఎడల, నా కనికరమును నీవు పొందుకొనెదవు. ఇప్పుడైనా నీవు నా ఎదుట మోకరిల్లిన ఎడల నా కనికరమును నీవు పొందుకొనెదవు. శపితమైనటువంటి నీ జీవితాన్ని నేను బాగు చేసేదను. నీ సంతానమును నేను ఆశీర్వదించదను. శపితమైనటువంటి కుటుంబముగా నీవు చేస్తున్నటువంటి ప్రతి దూషణ కార్యముల యొక్క ప్రతిఫలాన్ని నీవు పొందుకొనుచున్నావు. నా కుమారుడా, నాకు వ్యతిరేకముగా నీవు చేయుచున్నటువంటి ప్రతి దూషణ కార్యములకు ప్రతిఫలాన్ని నువ్వు పొందుకొనుచున్నావు. నా కుమారుడా, ఇప్పుడైనా నీ పొరపాట్లను నువ్వు గ్రహించుకొని నా ఎదుట నీవు మోకరిల్లిన ఎడల, నా కనికరము నీవు పొందుకొనెదవు. ఇదే యెహోవా వాక్కు.
ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతులు, స్తోత్రాలయ, స్తోత్రాలయ, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులు, స్తోత్రాలయ, స్తోత్రాలయ. గొప్ప దేవానికే స్తుతులు, 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 స్తోత్రములు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో హైదరాబాదు ప్రాంతము నుండి నా కుమారుడు చంద్రదీప్తో నేను మాట్లాడుచున్నాను. నా కుమారుడా, పరిపూర్ణమైన విశ్వాసము నా పట్ల నీవు కలిగి ఉండము. పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నా పట్ల నీవు కలిగి ఉండుము. ఇది జరుగునా? ఇది సాధ్యమా? ఇది జరుగునా? ఇది సాధ్యమా? ఇది నేను ఎట్టి రీతిగా నేను చేయగలను అని నీవు ఆలోచన చేయవద్దు. నీ జ్ఞానమును బట్టి కాదు, నీ తెలివిని బట్టి కాదు, నీ ఆలోచనను బట్టి కాదు. నా కృప ద్వారా నీ జీవితంలో నేను కార్యములు జరిగించబోచున్నాను. ఆ దినములు సమీపమునే ఉన్నవి నా కుమారుడా. నిశ్చయముగా ప్రతిదినము నా కొరకు నీవు పడుతున్నటువంటి ప్రయాసని, నీవు చేయుచున్నటువంటి పరిచర్యని నేను చూచుచూనే ఉన్నాను నా కుమారుడా. నేను చూచుచూనే ఉన్నాను. నిశ్చయముగా తగిన సమయమందు బహుమానము పొందుకొనదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతులు, స్తోత్రములయ, వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి స్తుతులు, స్తోత్రములయ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తోత్రాలయ, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు, స్తోత్రములైనా తండ్రి. నీకే స్తుతులు తండ్రి. ఆకాశ మహాకాశాలు పట్టజాలినటువంటి గొప్ప దేవా నీకే స్తుతులు, స్తోత్రాలయ. గొప్ప దేవా నీకే స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా. రానున్న దినములలో భయంకరమైనటువంటి కరువు రాబోచున్నది. అది ఆహారము కొరత వలన కలిగేటువంటి కరువు కాదు. ఆహారము కొరత వలన కలిగేటువంటి కరువు కాదు. జీవాహారమైనటువంటి నా మాటలు దొరకనటువంటి కరువు రాబోచున్నది. సిద్ధపడుమా సంగమా, సమయముండగానే సిద్ధపడుమా సంగమా. వేగిరపడుము సంగమా, వేగిరపడుము సంగమా, వేగిరపడుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతులు, స్తోత్రాలయ, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీకే స్తుతి, స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో జయలక్ష్మితోటి నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె జయలక్ష్మి, నీ పట్ల నేను ఎంతగానో ఉన్నతమైనటువంటి ప్రణాళికలు నేను కలిగి ఉన్నాను. నా కుమార్తె, నీ పట్ల నేను ఎంతగానో ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాను నా కుమార్తె. కానీ వ్యర్థమైనటువంటి వాటి వెంట నీవు పరుగులు పెట్టుచున్నావు. ఇప్పుడైనా కానీ
ఇప్పుడైనా కానీ నీవు నా తట్టు తిరుగుము నా కుమార్తె, ఇప్పుడైనా కానీ నీవు నా తట్టు తిరుగుము నా కుమార్తె. వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టు. వ్యర్థమైనటువంటి వాటి వెనుక పరుగులు పెట్టడము మానుకొనుము నా కుమార్తె. వ్యర్థమైనటువంటి వాటి వెనుక పరుగులు పెట్టడం మానుకొనుము నా కుమార్తె. నా చిత్తము నీ పట్ల నెరవేర్చబడినట్లు, నా చిత్తము నీ పట్ల నెరవేర్చబడినట్లు రానున్న దినములలో యెహోవాయే నిజమైనటువంటి దేవుడని నా ఎదుట మోకరిల్లబోచున్నావు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతి, స్తుతి, స్తోత్రములయ, స్తోత్రములయ. వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి. స్తుతి, స్తుతి, స్తోత్రములయ. తండ్రి నీకే వందనాలయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి అరికాలు మొదలుకు నడినెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి బలహీనతల నుండి మీరు విడుదల కలగజేయండి అయ్యా. తండ్రి ప్రభా, వారికోస్ వెయిన్స్ తండ్రి ప్రభా, సయాటికా ప్రాబ్లం నైనా తండ్రి, వేళ్ళు కొంకర్లు తండ్రి, తిమ్మెర్లు నైనా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం తండ్రి, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం తండ్రి, కాల్షియం డెన్సిటీనైనా అయ్యా, రక్తహీనతనైనా, కిడ్నీస్ అయ్యా, లివర్, హార్ట్ ప్రాబ్లం తండ్రి, లంగ్స్ ప్రాబ్లం తండ్రి తండ్రి ప్రభా, అదే రీతిగా తండ్రి ప్రభా పక్షవాయుతో బాధపడుతున్నటువంటి వారు నైనా, అదే రీతిగా నైనా నా తండ్రి ప్రభా ఏ విధమైనటువంటి క్యాన్సర్ తోటి సఫర్ అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడే మీరు విడుదల కలుగజేయండి అయ్యా. ఇప్పుడే పరిపూర్ణమైనటువంటి విడుదల కలుగజేయండి. దేవానికి స్తుతులు, స్తోత్రాలయా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీ ఆత్మ కార్యములు జరిగించండి అయ్యా. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే వారి యొక్క బలహీనతల మీద చేతులుంచి నా దేవుడు నా పక్షముగా కార్యం జరిగించాలని వారి యొక్క బలహీనతలను బట్టి వారి యొక్క బలహీనమైనటువంటి స్థలములలో చేతులుంచి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, యేసు అధికారము కలిగినటువంటి నామము ప్రకటిస్తుండగానే ప్రతి బలహీనత నుండి విడుదల కలుగును గాక అని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఇంకా ఎంత మాత్రం కూడా ఆ బలహీనత తండ్రి ప్రభా అయ్యా వారిలో ప్రవేశించకుండానట్లు తండ్రి ప్రభా మీ యొక్క అగ్ని కంచెను తండ్రి ప్రభా ఈ సమయంలో వారి చుట్టూ మీరు ప్రోక్షణగా ఉంచుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదే రీతిగా తండ్రి అపవాది చేత బంధింపబడి అపవాది యొక్క కట్ల ద్వారా బంధింపబడినటువంటి అనేక మందిని ఇప్పుడే మీరు విడుదల కలుగజేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. విశ్వాసంలో స్థిరులైనటువంటి వారిని సైతం అపవాది తండ్రి మాయోపాయముల ద్వారా తండ్రి పడగొట్టుచుండగా తండ్రి అపవాది యొక్క కార్యములను యేసు అధికారం కలిగినటువంటి నామములో తండ్రి లయపరుస్తున్నాను తండ్రి. ఇంకా ఎంత మాత్రం కూడా తండ్రి అయ్యా నీ బిడ్డల మీద తండ్రి అపవాదికి అధికారం లేదయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా తండ్రి ప్రభా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, అదే రీతిగానైనా విదేశీ ప్రయాణాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, అయ్యా దీర్ఘకాలిక వ్యాధులతోటి సఫర్ అవుతున్నటువంటి వారు, బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లంనైనా తండ్రి ఆసుపత్రి పడకల మీద తండ్రి భయంకరమైనటువంటి ప్రమాదాల ద్వారా తండ్రి మరణ పడకల మీద ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా మీ గాయపడినటువంటి హస్తము తండ్రి ప్రభా అయ్యా మీరు ముడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మరణములో నుండి జీవములోనికి తండ్రి ప్రభా తండ్రి మీరు అయ్యా తండ్రి వారిని నిలబెట్టుచు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ సాక్షులుగా తండ్రి వారిని నిలబెట్టుచున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి స్తోత్రాలయం. అదే రీతిగా తండ్రి కుటుంబ కలహాలనైనా, కోర్టు వివాదాలనైనా నా తండ్రి, పోలీస్ కేసులనైనా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క విషయంలో నుండి విడుదల కలగజేయండి. అన్ని శాంతి
సమాధానం, నెమ్మది తండ్రి నీ బిడ్డల జీవితాల్లో కలుగజేయండి అయ్యా. అయా తండ్రి, ఎంతో త్యాగభరితమైనటువంటి సేవా పరిచర్య చేస్తూ కూడాను కుటుంబాలు గడవనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గొప్ప దైవ సేవకుల్ని ప్రత్యేకముగా ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆనాటి ఏలియాకి కాకోలం ద్వారా ఏ రీతిగా తండ్రి ప్రభా అయ్యా మీరు ఆహారాన్ని సమకూర్చారో అదే రీతిగా తండ్రి ప్రభా అయ్యా నీ సేవని జరిగిస్తున్నటువంటి నీ బిడ్డలని పట్ల కనికరం చూపించండి అయ్యా. ఆ కుటుంబాలని మీరు పోషించండి అయ్యా. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా భయంకరమైనటువంటి యుద్ధము తండ్రి ప్రపంచంలో జరుగుతున్నాయ్యా. అయ్యా భయంకరమైనటువంటి అయా యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో ఎంతోమంది అమాయకులైనటువంటి ప్రజలు తండ్రి నశించిపోచున్నారయ్యా. తండ్రి దేశాల మధ్య శాంతి అయా సమాధానం, నెమ్మది మీరు దయచేయండి అయ్యా. అయ్యా ఆ యొక్క అయా దేశ అధికారుల మధ్య తండ్రి సమన్వయాన్ని కుదర్చండి అయ్యా. యూనిటీని కలుగచేయండి అయ్యా. మీ చిత్తమైతే తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. భయంకరమైనటువంటి పరిస్థితులను తండ్రి చూస్తున్నప్పుడు తండ్రి మీరు రాకడ బహు సమీపముగా ఉన్నది, గుమ్మములోనే మీరు నిలిచి ఉన్నారని తండ్రి మేము గుర్తెరిగి తండ్రి మెలకువ కలిగి తండ్రి ప్రభా నీ రాకడ కొరకు ఎదురుచూచేటువంటి వారముగా ఉండుటకు కృప చూపించండి అయ్యా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా భారతదేశాన్ని పాలించినటువంటి నాయకులు, రాష్ట్ర నాయకులు, పట్టణ నాయకులు, గ్రామ నాయకులు, మా భారతదేశాన్ని కావలిగా ఇచ్చినటువంటి త్రివిధ దళాలు, అదే రీతిగా ఇంకా మిగిలినటువంటి విభాగాలు, వారి విడిచిపెట్టినటువంటి వారి గృహాలని అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క ఆరాధనలో ఇప్పటి వరకు కూడా తండ్రి ఆది నుండి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి మీరు కార్యం జరిగించినటువంటి అయ్యా తండ్రి 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 విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది కార్యములు అనంత నాశనం ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్.